మరి ఇప్పుడు ఈ సినిమాలోని చివరి పాట లాంచ్కి సిద్ధంగా ఉంది. ఈ పాట లాంచ్కి వేదిక మీదకి రావాల్సిందిగా దర్శకులు శ్రీ సాగర్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా వీడు తేడా అండ్ స్వామి రారా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఒమిక్స్ గ్రూప్ నుంచి ప్రవీణ్ వైద్య గారు సీనియర్ మేనేజర్ ఒమిక్స్ గ్రూప్, దిశా గాయ్ గారు సీనియర్ మేనేజర్ ఒమిక్స్ గ్రూప్. I welcome you both onto the stage. హరే రామ హరే కృష్ణ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటను లాంచ్ ప్రకటించాల్సిందిగా సాగర్ గారిని కోరుతున్నాను. ఫిఫ్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. హరే రామ హరే కృష్ణ అంటూ సాగే ఈ పాటని ఏం రత్నం గారు మళ్ళీ రచించారు. సాగర్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయింది సినిమా. యువన్ శంకర్ రాజా ఫ్రమ్ ది చైల్డ్హుడ్ హీ యూస్ టు కీప్ గిటార్ అండ్ ప్లే. అలాగే దేవి ప్రసాద్ వీళ్ళందరూ లైక్ 10th ఏజ్ నుంచే గిటార్ వాయించుకుంటూ లేదా పియానో వాయించుకుంటూ మ్యూజిక్ నేర్చుకున్నాళ్ళు. పియానోలో 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇండియాలో ఉంది ఇళయరాజా ఒకడే. మిగతా వాళ్ళు ఎవరైనా 6th or 7th. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ సీను గారు న్యూగా యాజ్ ఏ డాక్టర్ అయినా వచ్చారు అంటే సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఫ్యాషన్ అలాంటిది. సో ఆయన సక్సెస్ అవుతూ 10 మందిని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్య అండ్ రానా టుగెదర్ ఇద్దరిని కలిపి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను టు లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్. ఆట ఆరంభం ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఇద్దరిని కలిసి ఆట ఆరంభం అనాల్సిందిగా కోరుతున్నాను. ఆట ఆరంభం. ఆట ఆరంభం. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒక్కసారి చావు. నీ తెలివితేటలతో సృష్టించవచ్చు, అంతమూ చేయొచ్చు. నేను అంతం చేయబోతున్నా. Make it simple! Please marry me. ఏంటయ్యా కదిలితే గంధిస్తారు? ఇప్పుడేగా ఆరంభమైంది. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. ఆట ఆరంభం ఇప్పుడేగా ఆరంభమైంది. ఆగండి, తెలుగులో కూడా సంచలనాలకి ఆరంభం. ఆట ఆరంభం.
మరి రానా అండ్ ఆర్య ఇద్దరు వేదిక మీదకి వచ్చారు. ఆట ఆరంభం థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేశారు. ఈనాటి ఆడియో రిలీజ్కి విచ్చేసిన అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించడానికి ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత డాక్టర్ జి శ్రీనుబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆడి ఆడి గ్రౌండ్ దుమ్ము లేచిపోవాలిరా. హే గగనంలో బాంబుల్ని పేల్చేద్దాం రా. హే మేఘాలే వేళాలు కొట్టంగా తాళాలు తట్టంగా ఆటేతో ఆరంభిద్దా. ఎస్వీఆర్ మీడియా శోభారాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దర్శకులు సముద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏ చెప్పి నువ్వు కొడితే గురి తప్పకుండా పడితే మన ఊరంతా నీ చుట్టూ సంచలనమే. దర్శకులు విష్ణువర్ధన్ గారు మొదటి సీడీని రిలీజ్ చేయబోతున్నారు. ఢోలు ఢోలు సౌండ్ దద్దరిల్లిపోవాలిరా. హే ఆడి ఆడి గ్రౌండ్ దుమ్ము లేచిపోవాలిరా. హే గగనంలో బాంబుల్ని పేల్చేద్దాం రా. హే మేఘాలే వేళాలు కొట్టంగా తాళాలు తట్టంగా ఆటేతో ఆరంభిద్దా. డాక్టర్ జి శ్రీనుబాబు గారు ఒమిక్స్ గ్రూప్ కి అధినేత ఒమిక్స్ క్రియేషన్స్ తో ఆట ఆరంభాన్ని అందిస్తున్నారు. మరి ఆ యువ నిర్మాతని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఏఎం రత్నం గారు, ఇంత మంచి మూవీ నిర్మించి మాకు ఇచ్చి మా ఒమిక్స్ బ్యానర్ని మరి కొంచెం మీదకి తీసుకెళ్ళడానికి తోడ్పడినందుకు. ఆయన చాలా మంచి సినిమాలు చేశారు. ఏంటంటే అప్పుడు ఒకే ఒక్కడు, భారతీయుడు, దే గాట్ వెరీ గుడ్ రెప్యుటేషన్ ఇన్ తెలుగు. సో అలాగే ఆరంభం సినిమా ఆట ఆరంభం కూడా సేమ్ రెప్యుటేషన్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్, ఎనర్జీకి తగ్గట్టుగా ఈరోజు అలాగే ఎంట్రీ ఇచ్చారు విష్ణు గారు. మరి మాటల్లో ఎంత ఎనర్జీ ఉంటుందో చూద్దాం. ఆయన ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఆట ఆరంభం తెలుగులో సక్సెస్ కావాలని కోరుకుంటూ హియర్ ఈజ్ విష్ణు గారు. ఆరంభాన్ని తెరకెక్కించిన ఈయన ఈరోజు ఆట ఆరంభానికి తెలుగులో మరొక సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్స్, ప్రెస్, యాక్టర్స్, మీ అందరికీ నమస్కారం. ఏంటి కేక? అమ్మ బాబోయ్. ఓకే, లాస్ట్ ఇంతకు ముందు వచ్చి ఆడియో ఫంక్షన్ వచ్చింది వచ్చి పంజా ఆడియో ఫంక్షన్కి. దాని తర్వాత ఆట ఆరంభం ఇక్కడ. సో ఇక్కడ మన శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగులో ఈ సినిమా చేసేదానికి. అండ్ మై ఫ్రెండ్ రానా. లే రానా ముందు చాలా రిక్వెస్ట్ చేసి అడిగాను ఈ సినిమా చేయాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రానా. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రత్నం సార్. ఎంతైనా మనం స్క్రిప్ట్ చేసిన ఒక పెద్ద సినిమా చేయాలంటే అది రత్నమ్మ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ కావాలి మనకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థ్యాంక్ ది శ్రేయాస్ మీడియా. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. అండ్ మీ అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీ సూర్య మూవీస్ అధినేత శ్రీ రత్నం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ నాకు తెలుగులో ఖుషి, స్నేహం కోసం, పెద్దరికం, కర్తవ్యం ఇలాంటి తెలుగు సినిమాలు కాకుండా తమిళ్లో 90% అన్ని సినిమాలు పెద్ద సక్సెస్ అయినాయి. ఈ ఆరంభం నిర్మాణానికి ముఖ్య కారకులు శ్రీ అజిత్ గారు పిలిచి నన్ను ఈ సినిమా చేయమన్నారు. సో ఈ మంచి కథ చేయాలని విష్ణుతో అడిగాను. ముందుగానే మేము ఆర్య అండ్ అజిత్ కాంబినేషన్ చేయాలని డిసైడ్ చేసుకొని కథ చేసాము. అందుకు ఫస్ట్ ఆర్య చేస్తాడా లేదా ముందు కనుక్కో అని చెప్పిన తర్వాత తప్పకుండా చేస్తున్నారు. ఆర్య ఒక మాట చెప్పారు,
విష్ణువర్ధన్ నాకు లైఫ్ ఇచ్చారు, అజిత్ గారు నాకు చాలా ఇష్టం, మీ బ్యానర్లో చేయాలి నాకు ఎప్పుడూ ఆశగా ఉంది. ఈ మూడు నా ఒకే బ్యానర్లో ఒకేసారి కలిసి వచ్చాయని తను ఈ సినిమా చేశారు. చాలా కోఆపరేట్ చేసి సినిమా చేశారు. అంతకంటే రాణా ఈ ముఖ్యమైన క్యారెక్టర్, ఇందులో క్యారెక్టర్ విని తను తప్పకుండా చేస్తానని చాలా కోఆపరేట్ చేసి ఈ క్యారెక్టర్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని శ్రీనుబాబు రిలీజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు జరుపుతున్నాను. థ్యాంక్ యూ రత్నం గారు. ఈ ఆర్య గారితో మాట్లాడించాలనేదే మీ కోరిక కదా? రైట్, ఆర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు ఇప్పుడు ఆర్య గారు వచ్చి చాలా బాగా తెలుగు వస్తుందండి తనకి. ఎందుకంటే ఆర్యతో 5 సినిమాలు చేశాను. నేను చేసిందే 7 సినిమాలు, దాంట్లో 5 సినిమాలు ఆర్యతో. సో ఆర్య ఇప్పుడు మీతో తెలుగులో మాట్లాడండి. మచ్చా తెలుగులో పేసు మచ్చా. అందరికీ నమస్కారం. First of all, thank you so much for all the people who have come here, made this audio function very refreshing. And I thank A.M. Ratnam and Seenu Babu for releasing this film in Telugu. Thank you so much. I don't take much of your time. Thank you. అందరికీ నమస్కారం. ఒకటి తెలుగులో చెప్పారండి, అంతే. నేను నోట్ చేసుకుంటున్నా. రానా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. ఇందాకే విష్ణు గారు ఒక మాట అన్నారు, ఆర్యతో 5 సినిమాలు చేశారు, 6 సినిమాలు చేశారని. నాకు బాహుబలి వల్ల నేను గడ్డం పెంచుకుంటే ఆయన చూడండి పాపం అలా విష్ణు సినిమాలు చేసి గడ్డం పెంచేసుకున్నారు. ఒకటి ఆటారంభం అనే సినిమా, ఒక రామాయణం లాంటి సినిమాకి ఏదో లక్ష్మణుడు అయితే నేను హనుమంతుడు లాంటి. నేను రామాయణం ఎందుకంటానంటే అజిత్ గారు నిజంగా రాముడైనా అంత మంచి వ్యక్తి నేను నిజంగా నా జీవితంలో కలవలేదు. First, Vishnu, thank you for giving me this film. Thank you for choosing me for this picture. And definitely, A.M. Ratnam garu gurinchi first మాట్లాడాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్ A.M. Ratnam గారు ఇంతో మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నాకుంది. అండ్ శ్రీనుబాబు గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓమిక్స్ క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న ఆట ఆరంభం 6వ తారీఖున మిమ్మల్ని అందరినీ పలకరించబోతోంది. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.